హీరో అబ్బాస్. ఈయన మీకు గుర్తున్నారా అంటే ఎందుకు గుర్తుండరు అనే సమాధానమే వస్తుంది. ప్రేమదేశం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వీరు అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు. ఎంతలా అంటే 90sలలో కుర్రాళ్ళు సెలూన్కి వెళితే ఏ కటింగ్ చేయాలి అంటే అబ్బాస్ కటింగ్ చేయమని అడిగేవారు. అంతలా యూత్ తనకి అట్రాక్ట్ అయిపోయారు. కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గదు. అలాంటి వాటిలో ప్రేమదేశం సినిమా ఒకటి. ఈ ఒక్క సినిమాతోనే ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన అబ్బాస్ ఆ తర్వాత ఎందుకని సినిమాలకు దూరం అయిపోయాడు. పెద్ద పెద్ద డైరెక్టర్లను సైతం వెయిటింగ్లో పెట్టేంత బిజీ సినిమా లైఫ్లో గడిపిన వీరు ఎందుకని ఆ తర్వాత ఎలాంటి సినిమా అవకాశాలు లేక చివరికి టాయిలెట్ యాడ్లలోనూ సీరియల్స్లోనూ సైడ్ ఆర్టిస్ట్గాను చిన్న చిన్న పాత్రలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇవి కూడా దక్కక ఎందుకని పెట్రోల్ బంక్లో పని చేయాల్సి వచ్చింది. అసలు ప్రస్తుతం అబ్బాస్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకని సినిమాలో నటించడం మానేశారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మిర్జా అబ్బాస్ అలీ ఇలా చెప్తే ఎవరికీ అర్థం కాదు, కానీ హీరో అబ్బాస్ అంటే మాత్రం టక్కున అందరూ గుర్తుపట్టేస్తారు. అబ్బాస్ గారు 1975వ సంవత్సరంలో మే 21న భారతదేశంలో కోల్కతాలో జన్మించారు. ప్రస్తుతం వీరి వయసు 47 సంవత్సరాలు. అబ్బాస్ తన చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడే చదువుతో పాటుగా మరొక వైపు మోడలింగ్లో కూడా దృష్టి పెట్టారు. ఇక అబ్బాస్ యొక్క బంధువుల్లో ఫిరోజ్ ఖాన్ మరియు మరికొందరు సినిమా రంగంలో ఉండడంతో అబ్బాస్కి కూడా యుక్త వయసు వచ్చేసరికి తాను కూడా సినిమాల్లో నటించాలి అనే కోరిక కలిగింది. అయితే అందుకు గాను సరైన సమయం కోసం వేచి చూశాడు. ఇక ఇంతలోనే తమిళ్ డైరెక్టర్ అయిన కదీర్ తాను ఒక కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించి కొత్త నటీనటుల కోసం వెతకడం స్టార్ట్ చేశారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న అబ్బాస్ వెంటనే చెన్నైలో జరుగుతున్న ఆడిషన్స్కి గాను అటెండ్ అయ్యాడు. అయితే డైరెక్టర్ కదీర్ తీయబోతున్న ఈ సినిమా ఒక పెద్ద బ్యానర్లో రాబోతుంది. అలాగే ఈ సినిమా నిర్మాతగా కొంచెం మోహన్ ఉండడం, అలాగే ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం ఇవ్వబోతున్నారని తెలియడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఎక్కువ సంఖ్యలో కొత్తవారు ఆడిషన్స్కి వచ్చారు. దీంతో పెద్ద సినిమా కావడంతో అబ్బాస్ తన బంధువుల్లో సినిమా ఫీల్డ్లో పనిచేసే వారి సహకారంతో ఈ ఆడిషన్స్లో పాల్గొన్నారు. ఇక ఆడిషన్ సమయంలో డైరెక్టర్ కదీర్ అబ్బాస్ని మొదటిసారి చూడగానే ఈ అబ్బాయి తన సినిమాలోని పాత్రకు సరిగ్గా సరిపోతాడని నిర్ణయం తీసుకున్నారట. దాంతో అబ్బాస్ని సెలెక్ట్ చేశారు. అయితే డైరెక్టర్ కదీర్ తీయబోతున్న ఈ సినిమాలో 2 హీరోలు, 1 హీరోయిన్ ఉంటారు. కనుక హీరోయిన్గా తబ్బును తీసుకుని 2 హీరోలుగా ఒకరిని వినీత్ మరియు మరొకరి హీరోగా అబ్బాస్ని తీసుకుని చివరికి ఈ ముగ్గురితో కలిసి ఫోటోషూట్ చేశారు. దాంతో ఆ ఫోటోషూట్లో ఈ ముగ్గురి కాంబినేషన్ అనేది చాలా అందంగా ఉండడంతో ఇక వీరినే తీసుకుని ఖర్చుకు ఏమాత్రం లెక్క చేయకుండా భారీగా చక్కగా సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమానే కథల దేశం. తమిళ్లో ఈ సినిమా కథల దేశం పేరుతో నిర్మించి ఆ తర్వాత తెలుగులో ప్రేమదేశం పేరుతో, హిందీలో దునియా దిల్వాలేకి అనే పేరుతో ఒకేసారి 3 భాషల్లో కలిపి 1996వ సంవత్సరంలో ఆగస్టు 23న విడుదల చేశారు. అయితే సినిమా రిలీజ్ అయింది. మొదటి 3 రోజుల వరకు థియేటర్ దగ్గర పెద్దగా హడావడి ఏమీ కనిపించలేదు. కానీ 4వ రోజు నుండి ప్రేక్షకుల సంఖ్య, ముఖ్యంగా కుర్రాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో 4వ రోజు నుండి కలెక్షన్ల వర్షం కురవడం మొదలైంది. అది ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయిన నెల రోజుల వరకు కూడా పెద్ద నగరాల్లో ఎక్కడా కూడా టికెట్లు దొరికేవి కాదు. ఎక్కడ థియేటర్లు చూసినా ఈ సినిమాతోనే హౌస్ఫుల్గా నిండిపోయి కనిపించేవి. దాంతో తన మొదటి సినిమాతోనే అబ్బాస్ బాగా ఫేమస్ అయిపోయాడు. ఆ సమయంలోనే ఎక్కడ విన్నా సరే యువత నోట ప్రేమదేశం సినిమా గురించి మాట్లాడుకునేవారట. కాలేజ్ కుర్రాళ్ళంతా అబ్బాస్ హెయిర్ స్టైల్ని అందరూ ట్రై చేసేవారట. ఎందుకంటే ఈ సినిమాలో అబ్బాస్ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక ఇందులో హీరోగా నటించిన అబ్బాస్, వినూతలు కూడా ఒక్కసారిగా స్టార్ హీరోలుగా మారిపోయారు. దాంతో ఈ సినిమాతో అబ్బాస్ అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు. ఒకవైపు అమ్మాయిలకు కళల హీరోగాను, మరొక వైపు అబ్బాయిలకు యూత్ ఐకాన్గా మారాడు. ఒక్క సినిమాతోనే యువతంతా అబ్బాస్కి తెగ ఫ్యాన్ అయిపోయారు. చాలామంది కుర్రాళ్ళు అబ్బాస్ను చూసేందుకు తన ఇంటి ముందు క్యూ కట్టేవారు. అలా అంత క్రేజ్ని సంపాదించుకున్న అబ్బాస్కు ప్రేమదేశం సినిమా తర్వాత ఇక వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. దాంతో సెకండ్ సినిమాగా 1997లో విఐపి సినిమా ఒప్పుకొని చేశారు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. కథ పర్వాలేదు అనిపించింది, కానీ సినిమా అబ్బాస్కి షూట్ అయ్యే సినిమా కాదు. దాంతో సినిమా అంతంత మాత్రమే ఆడింది.
ఇక ఆ తర్వాత నుండి ప్రతి సినిమాలను రెండో హీరోగా నటించడం మొదలుపెట్టారు. సినిమాలు వస్తున్నాయి కదా అని చెప్పి అబ్బాస్ కథ చూసుకోకుండా వచ్చిన సినిమాలు ఒప్పేసుకుంటూ చేసుకుంటూ పోయారు. ఇలా గుడ్డిగా కొత్త సినిమాలు ఒప్పుకుని అడ్వాన్సులు తీసుకోవడంతో ఎంతో హిట్ అయిన జీన్స్ సినిమా సైతం అబ్బాస్ మిస్ చేసుకున్నారు. జీన్స్ సినిమాలో హీరోగా అబ్బాస్కి ఆఫర్ వచ్చినా డేట్స్ కుదరలేదు. అయితే డైరెక్టర్ శంకర్ అబ్బాస్ కోసం 6 నెలలు ఆగుతానని చెప్పారు. అయినా అబ్బాస్కి కుదరలేదు. దీంతో జీన్స్ సినిమా ఛాన్స్ ప్రశాంత్కి దక్కింది. అంతేకాదు మరో సూపర్ హిట్ మూవీకి కూడా అబ్బాస్ డేట్స్ లేకపోవడంతో వదులుకున్నాడు. ఇలా తొందరపడి గజిబిజిగా ఆలోచించకుండా వరుసగా సినిమాలు ఒప్పుకొని చేసేయడంతో చివరికి అవన్నీ ఫ్లాప్ అవడంతో ఆఖరికి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. తమిళ్తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి అబ్బాస్ 60కు పైగా సినిమాలు నటించారు. ఏ సినిమా కూడా అంతగా ఆడలేదు. అబ్బాస్కి హిందీ, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. దీంతో తమిళ సినిమాలకు హీరో విక్రమ్ గారు అబ్బాస్కి డబ్బింగ్ చెప్పేవారు. అబ్బాస్ని తన కథల సెలక్షనే తన కెరియర్ని కొంపముంచిందని చెప్పుకోవాలి. తనకు తగ్గట్టుగా ఉండే పాత్రల్లో ఏ సినిమాలు నటించలేకపోయారు. అలాగే ఖాళీగా ఉండడం ఇష్టం లేక దొరికిన పాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. దాంతో క్రేజ్ పడిపోవడంతో చివరికి టీవీ సీరియల్స్లో కూడా నటించారు. ఇక తనకు ఎలాంటి మార్కెట్ అనేది ఇండస్ట్రీలో లేకపోవడంతో పరిస్థితిని అర్థం చేసుకుని చివరికి 2016 నుండి పూర్తిగా నటనకు దూరం అయిపోయారు. అయితే హార్పిక్ యాడ్ ద్వారా మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు నేను ఉన్నాను అని గుర్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆ యాడ్ని బౌలెట్ అనే మీమ్స్ కోసం ఉపయోగిస్తూ వస్తున్నారు ట్రోలర్స్. అబ్బాస్ చివరిగా ఓ మలయాళం సినిమా చేసి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. తెలుగులో అనేక సినిమాలు నటించిన అబ్బాస్ కెరీర్ అనేది చాలా తక్కువ సమయంలోనే ముగిసిపోయింది. తనకున్న టాలెంట్ను సరిగ్గా ఉపయోగించుకోలేక సినిమాల నుండి సైడ్ అయిపోయారు. దీంతో బతకడానికి దేశం దాటి న్యూజిలాండ్ వెళ్లారు. ఇక అబ్బాస్ యొక్క ఫ్యామిలీ విషయానికి వస్తే అబ్బాస్ భార్య పేరు యరమ్ అలీ. వీరు ఒక ఫ్యాషన్ డిజైనర్. ఈ దంపతులకు గాను 2 పిల్లలు. నటనకు గుడ్ బై చెప్పేశాక తనకున్న స్నేహితుల సహాయంతో అబ్బాస్ న్యూజిలాండ్కి వెళ్ళిపోయారు. మొదట్లో బతుకు తెరువు కోసం అక్కడ అబ్బాస్ చిన్న చిన్న పనులు కూడా చేశారు. మొదట్లో అక్కడ ఉద్యోగం దొరకలేదు. దీంతో పెట్రోల్ బంకులో పనిచేశారు. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశారు. ఇక అప్పుడే అక్కడ కన్స్ట్రక్షన్ పైన పూర్తిగా పట్టు సంపాదించారు. మెల్లమెల్లగా బిల్డర్గా మారారు. క్రమక్రమంగా న్యూజిలాండ్లో మంచి బిల్డర్గా పేరు తెచ్చుకున్నారు. ఒక పక్క తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే మరొక వైపు మోటివేషనల్ స్పీకర్గా కూడా పనిచేయడం మొదలుపెట్టారు. ఇలా మోటివేషనల్ స్పీచ్లు ఇస్తూ ఎవరికి ఏ సలహా కావాల్సినా కూడా తనదైన శైలిలో అందించడం చేస్తూ అక్కడ కూడా అబ్బాస్ ఇప్పుడు పాపులర్ అయ్యారు. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు అబ్బాస్. తన కోసం వచ్చే అభిమానుల్ని తరచూ కలవడమే కాకుండా వాళ్ళతో ముచ్చట్లు చెప్తూ అప్డేట్స్ తెలుసుకుంటారు. అలానే అబ్బాస్ ప్రస్తుతం అక్కడ సెటిల్ అయిపోయారు. ఏదో అలా ఆర్థికంగా నిలదొక్కున్నారు. ప్రస్తుతం కూడా అబ్బాస్ న్యూజిలాండ్లోనే సెటిల్ అయ్యారు. తనకు సినిమాల్లో నటించడం చాలా బోరు కొట్టేసిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఇక నటనకు గుడ్ బై చెప్పేశానని అన్నారు. అబ్బాస్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసినా సరే ఒక ప్రేమదేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక వెలుగు వెలిగారు. అబ్బాస్కి ఆ ఒక్క సినిమా చాలు. ప్రేక్షకులు అతన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఏదేమైనా అబ్బాస్ కథలు ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యారు. కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలుచుకోవాలని భావించి ఎన్నెన్నో కథలు కంటూ వెండి తెరపై అడుగు పెట్టాలని కోరుకునేవారు ఎందరో ఉన్నారు. కొందరు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తమదైన శైలి సృష్టించుకుని స్టార్ నటులుగా ఎదుగుతారు. అయితే మరికొంతమంది నటులు హిట్ ఫ్లాప్ల ఒత్తిడిని పరాజయాన్ని అన్నిటిని తట్టుకుంటూ కెరీర్ని కొనసాగిస్తారు. అలాంటి వారిలో ఒకరే ఈ అబ్బాస్. తమకు వచ్చిన ఫేమ్ని, అభిమానాన్ని తక్కువ సమయంలో కెరియర్ని, సంపాదనని కోల్పోయి అయ్యో పాపం అనిపించేంతలా తన జీవితం పడిపోయినప్పటికీ ఆయన ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా వేరే రంగంలో కూడా కష్టపడి తనకంటూ మళ్ళీ ఒక కెరియర్ని సృష్టించుకుని జీవితంలో ముందుకు కొనసాగుతున్నారు అబ్బాస్. సో ఇది ఫ్రెండ్స్ అబ్బాస్ గురించి కొన్ని విషయాలు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.